ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన సమర్థుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన ఈ లోకంలో ఎన్నో కార్యాలు చేస్తున్నారు కూడా. నా యేసయ్య చేయలేనిదంటూ ఏదీ లేదు. నా జీవితం అయిపోయింది అనుకున్న సమయంలో కూడా నేనున్నా అని అభయం ఇచ్చి నీ జీవితాన్ని రూపుదిద్దేవాడు. హేళన చేసిన, అవమానించిన, అమ్మివేసిన, బానిసగా చూస్తున్నను నిన్ను పట్టించుకుని నీ జీవితాన్ని మలచగలిగినవాడు. ఉదాహరణకే అబ్రహాం, యోసేపు, హన్నా, ఎస్తేరు, యోబు, పౌలు, వీరి జీవితాలలో గొప్ప కార్యాలను చేశాడు. వారైనా దేవునికి భక్తులు. మనము కూడా ఆయన యందు విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే తప్పక ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు చేయుటకు నా తండ్రి ఎప్పుడూ సిద్ధమే. నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని అవరోధాలు, సమస్యలు నిన్ను అణగద్రొక్కాలని చూసినా సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యవద్దు. ఎందుకంటే నీ శ్రమ కన్నా ఆయన ప్రేమ గొప్పది. నీ సమస్య కన్నా నీ దేవుడు గొప్పవాడు. రేపు నీ జీవితంలో ఏ కార్యం జరగాలో కూడా నా యేసయ్యకు తెలుసు. మనకన్నా ప్రార్థనా పరులు, భక్తి పరులు ఎందరో వారి జీవితాలలోనే కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.